తెలంగాణకి వస్తున్న జాతీయ అధ్యక్షుడు తెలుసుకోవాల్సిన అంశాలు ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించినారు ప్రజలు. అది కూడా ఆనాడు మత దిగ్గజాలు రెచ్చగొడితేనే, ఓటుకి చోరీ ఓటు నోట్ చోరీ పాల్పడితేనే ఈ 8 మందిని ఇచ్చారు. సంతోషం. దాంట్లో 2 కేంద్ర మంత్రులు. నవీన్ గారు ఆన్సర్ చెప్పాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకి ఏమిచ్చారు బడ్జెట్లో? ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు ఓట్లాడడానికి వస్తూ ఉన్నారు మీరు? 8 మంది పార్లమెంట్ సభ్యులు, అందులో 2 కేంద్ర మంత్రులుండి మీరు తెలంగాణకి ఏమిచ్చారు? మీరు తెలంగాణ ప్రజలకు స్వస్థత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 2014లో కేంద్ర అధికారంలో వచ్చిన నాటి నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు ఇంతవరకు మంజూరు చేయట్లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు పలు అంశాల్లో తీరని అన్యాయం చేస్తూనే ఉన్నది.